రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలోని సౌబాద్ చౌరస్తాలో కొండా విశ్వేశ్వరరెడ్డి క్రికెట్ స్టేడియం గ్రౌండ్ను కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి ఈటెల పరిశీలించారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రాబోయే ఎన్నికలలో తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలవాలనే సంకల్పంతో చేవెళ్ల పార్లమెంట్లో ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఈటెల చెప్పారు. ఈ సభకు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. ఈ నెల 23న జరిగే భారీ బహిరంగ సభకు మండల పరిధిలోని ప్రజలందరూ హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఈటెల రాజేంద్ర సమక్షంలో పలువురు బీజేపీ చేరారు. కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలవాలనే సంకల్పంలో భాగంగా అమిత్ షా గారితో పాటుగా అనేక మంది కేంద్ర మంత్రులని పార్లమెంట్ సభ్యులని ఒక్కొక్క పార్లమెంటుకు ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ప్రతి నెల తూచా తప్పకుండా 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఏ మంత్రి గారికి ఏ పార్లమెంట్ పరిధి ఇన్ఛార్జిగా ఇచ్చిండ్రో అక్కడ ప్రజల్ని కలవడం, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, కార్యకర్తలకు చైతన్యపరచడం, పార్టీని విస్తపరచడం ఎజెండాగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది గత కొన్ని నెలలుగా. అమిత్ షా గారు చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్ పరిధిలో పార్టీ చాలా ఉవ్వెత్తున దూసుకుపోతున్న తరుణంలో తప్పకుండా ఈ సీటు గెలవాలనే సంకల్పంలో భాగంగా అమిత్ షా గారే నేరుగా చేవెళ్ల టౌన్